ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నావు. ప్రభువా, ఏమి రుణం తీర్చుకోగలం. దేవా తండ్రి, ఇదిగో ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథదానం 27వ అధ్యాయం 10 నుండి 12 వచనములు. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరునింటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమార, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుతును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తుంటున్నాను. మన జీవితంలో సంబంధాలు ఎంత ముఖ్యమో, జ్ఞానం ఎంత అవసరమో దేవుని వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మంచి స్నేహితుల ప్రాముఖ్యత గురించి, దేవుని హృదయాన్ని ఎలా సంతోషపరచాలో, మరి వివేకంతో కూడిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ వాక్యాలు మన జీవితాలను మరింత వివేకవంతంగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి సహాయపడతాయి. మొదటిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరునింటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. ఈ వచనం మన జీవితంలో నిజమైన స్నేహితుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేది దూరంగా ఉన్న బంధువుల కన్నా దగ్గరగా ఉన్న స్నేహితుడు పొరుగువాడు. కుటుంబ సభ్యులుగా ఉన్న సహోదరులు మనకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయకపోవచ్చు, కానీ మనకు దగ్గరగా ఉండే స్నేహితుడు లేదా పొరుగువాడు మనకు వెంటనే అండగా ఉంటాడు. అందుకే పాత స్నేహితులను విడిచిపెట్టవద్దని ఈ వచనం చెప్తోంది. దావీదు మరియు యోనాతానుల స్నేహాన్ని గుర్తు తెచ్చుకోండి. యోనాతాను దావీదుకు సహోదరుడు కాడు, కానీ దావీదుకు ఆపదలు కలిగినప్పుడు యోనాతాను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అతనికి సహాయం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ మొదటి వచనంలో యోనాతాను ప్రాణము దావీదు ప్రాణంతో కలిసిపోయినట్లుగా దావీదును ప్రేమించెను అని చెప్పబడింది. యేసయ్య మనల్ని తన స్నేహితులుగా పిలిచాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో నేనిక మిమ్మల్ని దాసులను పిలువను, స్నేహితులనే పిలుచుచున్నానని చెప్పారు. యేసయ్య మనకు కష్టం వచ్చినప్పుడు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. మనం కూడా మన స్నేహితులకు అదే విధమైన తోడుగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రజలతో ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే నిజమైన స్నేహితులను, పొరుగు వారిని మనం గౌరవించాలి. అలాగే మనం కూడా ఇతరులకు కష్టంలో సహాయపడాలి. ఇప్పుడు 11వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడుతును. ఈ వచనం ఒక తండ్రి తన కుమారుడికి ఇచ్చిన ప్రేమపూర్వకమైన సలహా. జ్ఞానం అనేది కేవలం చదువుల ద్వారా వచ్చేది కాదు, అది దేవుని పట్ల భయం, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వచ్చేది. మనం జ్ఞానంతో జీవించినప్పుడు దేవుని హృదయం సంతోషపడుతుంది. మన జ్ఞానంతో ఉన్నప్పుడు మనల్ని నిందించే వారి ముందు దేవుడు మన పక్షాన నిలబడతాడు. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ జ్ఞానమునకు మూలమని చెప్పబడింది. జ్ఞానము దేవుని పట్ల భయం నుండి వస్తుంది. దేవుని యందు భయభక్తులు లేకపోతే జ్ఞానం ఆరంభ దశలో కూడా ఉండదు. ఒక మనిషికి చురుకైన తెలివితేటలు, అపారమైన విజ్ఞానం, గొప్ప నిపుణతలు ఉండవచ్చు. అయితే దేవుని పట్ల భయభక్తులు లేకుంటే అతనికి నిజ జ్ఞానం ఉండదు. దేవునిపై భయభక్తులు అంటే ఏమిటో, అవి ఒక మనిషి చేత ఏం చేయిస్తాయో చూడండి. నిజమైన జ్ఞానం అంటే విషయాలను తెలిసి ఉండడం కాదు, యోగ్యంగా ప్రవర్తించడంలోనే అది ఉంటుంది. బైబిల్లో వెల్లడైన దేవునికి, విశ్వమంతటికి ఉన్న ఈ దేవునికి లోబడేందుకు సిద్ధపడని వ్యక్తి ఏమాత్రం జ్ఞానవంతుడని అనిపించుకోడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు, మీలో ఎవరికైనాను జ్ఞానం తక్కువైనడలా అతడు దేవుని అడగవచ్చునని చెప్పాడు. మనం ఎదుర్కొన్న విషమ పరీక్షలు, మన నమ్మకానికి శోధనలు కొన్నిసార్లు మనల్ని తికమక్క పెట్టే అయోమయ స్థితిలో పడవేస్తుంటాయి. మన సొంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు
సోదరులు మనకు ఎందుకు వచ్చాయో వాటి మనం ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోలేం. పరీక్షలను, జీవితంలోని వివిధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలిసేందుకు దేవుని నుంచి జ్ఞానం మనకు అవసరం. దానికోసం దేవుని అడుగుదాం. దాన్ని మనకు ఇతరులకు కూడా ఇమ్మని వేడుకుందాం. దాన్ని ఇవ్వడం ఆయనకెంతో ఆనందం. అడిగితే దేవుడు తప్పకుండా మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఆ జ్ఞానంతో జీవిస్తే అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. మనం ఈ లోక జ్ఞానం కోసం కాకుండా దేవుని వచ్చే జ్ఞానం కోసం ప్రార్థించాలి. ఆ జ్ఞానంతో జీవించి దేవుని హృదయాన్ని సంతోషపరచాలి. అప్పుడు మనల్ని నిందించే వారి ముందు దేవుడు మనల్ని కాపాడతాడు. చివరిగా 12వ వచనాన్ని చదువుకున్నాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఈ వచనం వివేకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఒక బుద్ధిమంతుడు ఏదైనా ప్రమాదం రాబోతుందని ముందే గ్రహించి దాని నుండి తప్పించుకోవడానికి చర్యలు తీసుకుంటాడు. కానీ జ్ఞానం లేనివాడు ఆలోచించకుండా, ముందు చూపు లేకుండా పనిచేసి ఆపదలో పడతాడు. నోవాహు కాలంలో దేవుడు జలప్రళయం రాబోతుందని చెప్పినప్పుడు నోవాహు దేవుని మాట విని ఓడను కట్టాడు. అతడు జ్ఞానంతో వివరించాడు కాబట్టి అతని కుటుంబం కాపాడబడ్డారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనంలో యేసయ్య ఇసుక మీద ఇల్లు కట్టుకున్న మూడిని గురించి, బండ మీద ఇల్లు కట్టున్న జ్ఞానం గురించి చెప్పారు. జ్ఞాని వాక్యం విని దాన్ని అనుసరించాడు కాబట్టి అతని ఇల్లు నిలిచింది. ఒక వ్యక్తి తన ఇల్లు అంటే క్రీస్తుపై స్థిరంగా నిర్మించి ఉంటే అతని ఇల్లు నిలుస్తుంది. ఏది దాన్ని కూలదోడడం సాధ్యం కాదు. దాన్ని క్రీస్తుపై గనక కట్టకపోతే ఏది దాన్ని నిలపడం సాధ్యం కాదు. వాన, గాలి, వరదలు అంటే రాబోయే కాలంలో ప్రతి ఇంటిని పరీక్షించి ప్రతి పునాదిని బయటకు పెట్టే తీర్పు దినాన్ని కూడా సూచించవచ్చు. మనుషులు అనేకమైన మత గృహాలను చూచి గర్వపడుతుంటారు. అలాంటివి ఆ దినాన ఘోరంగా కూలిపోతాయి. ఎందుకు కారణం? వాటిని కొండపై యేసు చేసిన ఉపదేశాలపై కట్టకపోవడమే. క్రీస్తు తన ఉపదేశాలను ఇచ్చినది మనం వాటిని మెచ్చుకోవాలనో లేక కేవలం విని ఊరుకోవాలనో, వాటి గురించి మాట్లాడాలనో రాయాలనో కాదు, కానీ వాటి ప్రకారం నడుచుకోవాలని. మనం అలా చేయకపోతే కలిగే ఫలితం విపత్తే. ఇసుక మీద ఇల్లు కట్టిన జ్ఞానం లేని వాడిలా కాకుండా మన ఇల్లు క్రీస్తుపై బలంగా కట్టబడేలా, అంటే మనం ఆయనలో నమ్మకం ఉంచి ఆయన నిజంగా ప్రేమిస్తూ హృదయపూర్వకంగా ఆయనకు విధేయులమేలా చూసుకుందాం. మనం ప్రతి నిర్ణయాన్ని దేవుని జ్ఞానంతో తీసుకోవాలి. ముందు చూపుతో, ప్రార్థనతో ఆలోచించాలి. త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా దేవుని చిత్తం కోసం వేచి ఉండాలి. విన్నారు కదండి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పరిశుద్ధంగా జీవించటానికి సహాయపడతాయి. నిజమైన స్నేహితులను గౌరవించటానికి, జ్ఞానంతో జీవించి దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి మరియు వివేకంతో నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. దయచేసి తలలు వంచండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజునైనా నువ్వు విలువైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మాకు నిజమైన స్నేహితులను దయచేయమడుగుచున్నాం. మేము కూడా ఇతరులకు కష్టాల్లో తోడుగా ఉండేలా సహాయం చేయండి. మాకు జ్ఞానం దయచేయండి. మా జీవితంలోని హృదయాన్ని సంతోషపరిచేలా మమ్మల్ని నడిపించండి. మేము ప్రతి నిర్ణయాన్ని వివేకంతో తీసుకునేలా సహాయం చేయండి. సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం. వినపలని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.